సో భక్తి మూమెంట్ ప్రమోటెడ్ పర్సనల్ డివోషన్ అండ్ రిజెక్టెడ్ రిచువల్స్ అండ్ క్యాస్ట్ బోత్ కదా. సో దట్స్ వై దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్, we understood how India's social structure is there. In the medieval ఇండియాలో ఇండియా సోషల్ స్ట్రక్చర్ ఎట్లుంది, గ్రాస్ రూట్స్లో అంటే గ్రౌండ్ లెవెల్లో మీకు రిఫార్మ్స్ ఎట్లా జరిగినాయి, సోషల్ రిఫార్మ్స్ ఎలా జరిగినాయి. ఈ భక్తి మూమెంట్ ఇవన్నీ సోషల్ రిఫార్మే కదా, అవునా కదా, సోషల్ రిఫార్మే, సోషల్ లైఫ్ చేంజ్ అవుతుంది కదా మనుషులది. మిడివల్ ఇండియాలో డైవర్సిటీ ఎలా ఉంది, ఎవరు ఎలా ఉండేవాళ్ళు, ఇది కూడా అర్థమైంది. ట్రైబల్ మూమెంట్స్ గురించి మనకు అర్థమైనాయి, భక్తి మూమెంట్స్ గురించి మనకు అర్థమైనాయి. ఇవన్నీ ఈ ట్రైబల్ మూమెంట్స్ భక్తి మూమెంట్స్ ఉన్నాయా, కొట్లాడారా, మా భూమి కోసం మేము కొట్లాడతాం, మా ట్రైబ్ మా కమ్యూనిటీ అని చెప్పి ఈ రిలీజియం కోసం కొట్లాడడం. దీనివల్ల ఏమైంది తెలుసా, ఈ రిఫార్మ్స్ కావాలని చెప్పి కొట్లాడారు కదా. ఈ చిన్న చిన్న కొట్లాట్లు ఇట్ బిల్ట్ ఫైటింగ్ స్పిరిట్ ఇన్ ఇండియన్స్. ఈ భక్తి మూమెంట్, ట్రైబల్ మూమెంట్స్, ఈ రిఫార్మ్ మూమెంట్స్, ఆడవాళ్ళకి చదువునివ్వాలి, విడో రీమ్యారేజ్, ఇట్లా చిన్న చిన్న దానికి కొట్లాడారు కదా. ఆల్ ఆఫ్ దిస్ లెడ్ టు ఎ ఫైటింగ్ స్పిరిట్ విచ్ లెడ్ టు ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది. ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న మూమెంట్స్ రాకుంటే ఆ పెద్ద మూమెంట్ అయ్యేది. ఒక మూమెంట్ జరిగేది గెలిచినప్పుడల్లా చిన్న చిన్న విన్స్, ప్రతిరోజు టెస్ట్ రాసినప్పుడల్లా ఒక చిన్న విన్ రాసినాం కదా, కొట్లాడినాం కదా, ఆ కొట్లాడే ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. లేకుంటే పెద్ద ఫిలిమ్స్ ఎట్లా కొడుతాం, ఎంత గ్యాప్ వస్తే అంత ఎక్కువ స్లేవ్ అయిపోతారు ఎగ్జామ్కి. వీఆర్ ఫైటర్స్. ఇంతకుముందు కాదు, అప్పట్లో అట్లుండే. కానీ త్రూ ఆల్ దీస్ ఫైట్స్ అండ్ స్ట్రగుల్స్ అవర్ డిఎన్ఏ హ్యాస్ చేంజ్. యూజ్ ఇట్ లిటిల్ బిట్, రైట్ ద టెస్ట్.